హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. అందాల భామలను చూస్తే మంత్రులు, అధికారులు చొంగ కార్చుకుంటూ తిరుగుతున్నారని సిపిఐ నేత నారాయణ, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారాయణ, సత్యవతి రాథోడ్ కామెంట్స్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీల గురించి పూర్తి సమాచారం తెలియకుండా మాట్లాడడం అవగాహన రాహిత్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, టూరిజం డెవలప్మెంట్ కోసం మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడతాయన్నారు జూపల్లి. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సాంగ్ కూడా తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. సిగ్గుడు అని కొంచెం అయినా వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగలు కూర్చుకుంటే లాభం? ఆ డబ్బులేదో ఉద్యోగస్తులు జీతం పెంచమంటే నేను బొచ్చెట్టుకొని తిరుగుతాను అంటాడు. అందాల బొమ్మల కోసం సొంగలు కాచుకుంటే ఖర్చు పెడతాడు. ఇదేం జరుగుతాయి? ఇది మొన్న ఇంత పెద్ద ఇదైంది, ఒక దుర్ఘటన అయిందండి. ఒకే ఇంట్లో 17 మంది చనిపోయారు. ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం. అక్కడికి పోని ముఖ్యమంత్రి భార్య పిల్లలతోని మరి అందాల పోటీలకు హాజరవడం ఎంత సిగ్గుచేటు, ఎంత బాధాకరం. ఎక్కడో పెళ్ళిళ్ళలో అంటే దాని మీద ఉన్న ప్రజల ప్రాణాల మీద లేని శ్రద్ధ, ప్రేమ మీకు ఈ సుందరిమణుల మీద ఉండడం చాలా దురదృష్టకరం, శోచనీయం. అందాల పోటీల కోసం కాదు, ప్రపంచ అందాల పోటీ ఒక సంస్థ నిర్వహిస్తుందో దీన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణ రాష్ట్రం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాల్ని, చారిత్రక కట్టడాల్ని, గొప్ప గొప్ప టూరిజం ప్లేసెస్ను ప్రపంచానికి మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి అందించే కార్యక్రమం కోసం చేసినటువంటి కార్యక్రమం. దీని ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా పెట్టుబడులు కూడా, టూరిజంలో పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్ప వాళ్ళకు ఒకటే కనపడుతుంది నేనేం చేస్తా.